మిత్రమా, ప్రతి వ్యక్తి కూడా సంపాదన కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కావు. కష్టకాలంలో ఎవరూ మీతో లేనప్పుడు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఎవరో ఏదో అన్నారని, నువ్వు అనుకున్నది ఏదీ జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు ఉండే చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగులు మొదలుపెట్టు. గెలవడానికి పరిగెత్తు. గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసిన వాళ్ళే రేపటి రోజు నీ గెలుపును చూసి కుళ్ళుకుని ఏడ్చేలా చేయి. బియ్యం పాతవే బాగుంటాయి, బంగారం ఎప్పుడూ కూడా కొత్తదే బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కాదంటారా? కొత్త పరిచయాలు మొదట్లో బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా మన కష్టాలను అర్థం చేసుకునేవి, అలాగే తీర్చేవి కొత్త పరిచయాలు కాదు, పాత స్నేహాలు, పాతుకుపోయిన బంధాలు మాత్రమే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన బంధాలను ఎప్పటికీ వదులుకోకు. నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ ఆ మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. మగవాడిలో ఆడది కోరుకునేది ఒకే ఒక్కటి, అది తనని అనుమానించకుండా ప్రేమగా నూరేళ్ళు తనతో గడపడం, మరియు ఎలాంటి ఆపదలోనైనా సరే నేనున్నాను అని ముందుకు వెళ్ళే గుణం. ప్రతిసారి పక్కవాడి సలహాలు తీసుకుంటే మీ మనసుకు పని ఉండదు. మీ మనసుకు కూడా పని చెప్పండి. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది. అది మనిషికైనా మనసుకైనా. కాదంటారా?